కాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ వివాహంపై మరొకసారి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందంటూ పలుమార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అనిరుద్, కావ్య మారన్ మాత్రం తమ వ్యక్తిగత జీవితంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొత్త ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం అనిరుద్, కావ్య మారన్ నవంబర్ 10న గ్రీస్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. ఈ వివాహ వేడుకకు అత్యంత ప్రైవేటుగా నిర్వహించాలని భావిస్తున్నారని, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. అయితే ఈ తేదీ, వేదిక, పెళ్లికి సంబంధించిన వివరాలపై ఇప్పటి వరకు అనిరుద్ లేదా కావ్య మారన్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. దీంతో ప్రస్తుతానికి ఈ వార్తను కేవలం సోషల్ మీడియా ప్రచారంగానే చూడాలి. అనిరుద్, కావ్య మారన్ మధ్య రిలేషన్షిప్ పై గతంలో కూడా అనేక కథనాలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు, సోషల్ మీడియా పోస్టులు ఆధారంగా చేసుకొని ఊహాగానాలు చేశారు. అయితే ఈ వార్తలపై ఇద్దరు బహిరంగంగా స్పందించలేదు. తమ వ్యక్తిగత జీవితాన్ని మీడియా దృష్టికి దూరంగానే ఉంచుతూ వస్తున్నారు. ఇదిలా ఉంటే అనిరుద్కు బంధువైన నటుడు, నాటక రచయిత వైజీ మహేంద్రన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిరుద్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు అంటూ చెప్పారు. అయితే ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. దీంతో ఆ అమ్మాయి కావ్య మారనే అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇప్పుడు గ్రీస్లో పెళ్లి అంటూ వచ్చిన ప్రచారంలో ఈ వార్తలకు మరింత ఊపొచ్చింది. ప్రస్తుతం అనిరుద్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ సినిమాలకు సంగీతం అందిస్తూ పాన్ ఇండియా స్థాయిలో తన క్రేజ్ను పెంచుకుంటున్నారు. రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2, షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ వంటి భారీ చిత్రాలకు ఆయనే సంగీతం. దీంతో ఆయన కెరీర్ ప్రస్తుతం మరింత వేగంగా దూసుకెళ్తోంది. మరోవైపు కావ్య మారన్ కూడా వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన ఆమె సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటారు. జట్టు మ్యాచ్ల సమయంలో ఆమె కనిపించే తీరు, ఆటగాళ్లకు ఇచ్చే మద్దతు ఆమెకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇక వీళ్ల పెళ్లి వార్తలు మరొకసారి వైరల్ అవుతున్న నేపథ్యంలో అభిమానుల ఆసక్తి పెరిగింది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ప్రచారాన్ని నిజమని నమ్మలేం. నిజంగానే నవంబర్ 10న గ్రీస్లో ఈ జంట వివాహం చేసుకోబోతున్నారా, లేక మరొకసారి సోషల్ మీడియాలో పుట్టిన రూమరేనా అనేది తెలియాలంటే వారి నుంచి అధికారిక రెస్పాన్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.